ఏంది వాళ్ళజా గింత పొద్దుగాల వచ్చినావు? చెల్లె నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చెప్పు. సరే. గది సరే గాని ఇంత పొద్దుగాల నువ్వేడికల్లో వస్తున్నావు? నిన్న పున్నమి కదా, బావున్నప్పుడు పున్నంకే గా కొండ మీద ఇంటదానికి తీసిపోతుండేగా, గందుకే ఆడుంటే బావుతో ఉన్నట్టుంటదని ఆడికెళ్ళే వస్తున్నా. అవు ఒక్కదానివే ఎందుకు పోయినావు? ఎవరినైనా తోడు తీసుకోబోరాదు? ఒంటరిగా ఎందుకు చెల్లె? అప్పుడు అంటే ఆడుంటుండే. అవు మాలేసినావుగా, అంత మంచిగా అవుతుందా? ఏం మంచోడే ఏందో, మందు మాంతనే కానీ ఇంటికి వచ్చేది లేదని చెప్పిపోయింది గా రాముల. ఒకసారి నా వలన అందరి ముందు ఇజ్జత్ పోయింది ఆ తల్లిది. మళ్ళా గట్లాంటి తప్పు జరగద్దనే గీ మాలేసిన. ఇప్పుడు ఏమైంది? ఎందుకంత పరేషాన్ అవుతున్నావు? నేనెంత చెప్పాను అనుకుండా గా రాముల ఊరుకు పోయింది. ఇప్పుడు వాళ్ళకి మంచి లేదని చెప్పి పైసల కోసం నా పానం తీస్తుంది. నా బతుకే గంతంత మాత్రం ఉందేడా. గా పైసలు అడిగెళ్తావాలే ఏం అర్థమైతలే. జర మనసు మంచిగా అయితేనే ఇట్లొచ్చిన. పైసలు లేకుంటే ఏ పని నడవదేడా, ఆఖరికి పానాలైనా. నేను ఇప్పుడే వస్తాగు.